రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి మరి ఎక్కడ మరి చూడు గుండె గ్యాస్ బండ్లాగా బద్దలైపోయింది. మరి అంటే ఆపుకోలేకపోయా. మీ అందరికీ చెప్పా కదా, చాటుగా శాస్త్రి గారు చెప్పానా, పుల్లారావు చెప్పాను, ఎలా చెప్పాడో అనుకుంటే బదులు నేను ఇదే దేశం మొత్తాన్ని చెప్తున్నా ప్రపంచానికి ఇంకొంచెం వెనక్కి తగ్గుతారని. అట్లా కాదు, అట్లా ఎందుకనుకుంటావు నువ్వు? ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో నాకు మన జరిగింది. అంటే ఇప్పుడే నా పక్కన దొరుకుతున్నారన్నా అని కాదు కదా, అది 10 రోజుల కిందట, నెల రోజుల కిందట అని కాదు, 2 నెలల కిందట ప్లాన్ చేశారని కాదు. ఇది నాకు తెలిసింది ఈ 2 డేస్లో. అది కదా మెయిన్ కాదు. ఇప్పుడు చూస్తున్నాను అనుకో, ఇది ఇక్కడ ఫోన్ చేస్తున్నారన్నా రాముని చంపాలని అంటే అప్పుడు టక్కన వచ్చి పరిగెత్తుకొని వెళ్తా. ఇది ఎప్పుడు దాని కాన్స్పిరసీయో తెలియదు కదా. అది వారమా, 2 నెలల, 3 నెలల, 6 నెలల తర్వాత ఎందుకు వదిలేశారు? అది ఎందుకు చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ భయం ఎక్కువైపోయింది. అంటే అంత ప్రొఫెషనల్స్ పాలిటిక్స్లో ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారా? ఎలా మన ఓట్లు సంపాదించాలో అది ఆలోచిస్తారు తప్ప ఇది తీస్తే మనకు అడ్డంలాగా పోయింది అనే లెవెల్లో అంటే మనం ఏం చేయగలం ఇంకా? ఓకేనా? ఏదన్నా అంత చెప్పలేదన్నా, నాకు అంతే చెప్పాడు. ఎక్కడ చెప్పినా అదే కన్నా. అంటే అదే అన్న రేపో ఎల్లుండో జరగబోతుందంటే అప్పుడు అక్కడ పరిగెత్తుకుంటే కాదు, అక్కడనే ఫోన్ చేసి చెప్పేసేవాడిని. ఎవరికోళ్ళకి చెప్తాం కదా. ఇది ఎప్పుడు జరిగింది? నెల కిందట, 2 నెలల కిందట, 6 నెలల కిందట, 1 ఇయర్ కిందట. సరే వదిలేసి అనుకున్నారా? ఈ కాన్స్పిరసీ పక్కాగా ఓ మంచి వ్యక్తి నుంచే తెలిసింది నాకు తప్ప వాడు దారిలో వెళ్ళేవాడు స్కూటర్ ఆపి అన్నా తెలిసిగా రేపు లేదు, ఇంపార్టెంట్ వాడినే వాళ్ళే చెప్పడం జరిగింది. అది మా వాళ్ళు కాబట్టి ఏదో ఆ ఫీలింగ్తో, ఆ క్యాష్ ఫీలింగ్తో దేంతోనో అది చెప్పాడు. అది ఎందుకంటే దేనికంటే దాన్ని అదే ఉన్నాను నా మైండ్లో. అంటే అది ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి నాకు కూడా థ్రెట్ చేశారు, అది వేరే మ్యాటర్లే. నేనంటే ఆడ పోసుకునేవాడిని ఏం కాదు, నేను బతుకున్నంతకాలం నేనే పంపిస్తా తప్ప చచ్చిపోతే అవుట్. కానీ అది బాధేసింది అనమాట. రాజకీయాల్లో హత్యలేంటి? అది పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. అన్నీ ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కుటుంబానికి వేలాది కాదు లక్షల కోట్ల ఆస్తి ఈయన సంపాదించుకున్నవాడే. ఇవెందుకు? వాళ్ళ గేమ్లా ఆడుకో, ఓడిపోయానా ఇంట్లో కూర్చో, గెలిచావా సీట్లో కూర్చో. దీనికి ఇదేమన్నా మీ జాగీరి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలది. వాళ్ళు ఎవరిని